బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై లెఫ్టినెంట్ గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని ఆరోపణలతో కేజ్రీవాల్ పై ఎన్ఐఏ విచారణకు ఆదేశించారు లెఫ్టినెంట్ గవర్నర్. ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థ 6 ఫర్ జస్టిస్ నుంచి కేజ్రీవాల్ నిధులు అందుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఎన్ఐఏ విచారణను చేపట్టాలని ఆదేశించారు. ఖలిస్తానీ గ్రూపుల నుండి 16 USD మిలియన్ల నిధులు పొందినట్లుగా ఎల్జీ ఫిర్యాదు చేసింది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, లెఫ్టినెంట్ గవర్నర్ అయితే సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేజ్రీవాల్ కు ఉగ్రవాద సంస్థలతో లింకులు ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రాధిక, మరోసారి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్ఐఏకు ఫిర్యాదు చేశారు. గతంలో అనేక ఆరోపణల నేపథ్యంలో ఇటు సిక్ ఫర్ జస్టిస్ అనే ఒక సంస్థకు సంబంధించి ఈ కంప్లైంట్ చేసినట్టు ఉగ్రవాదులకు సంబంధించి ఉగ్రవాదుల నుంచి నిధులు ముడుపులు తీసుకున్నారనేది ప్రధానంగా లెఫ్టినెంట్ గవర్నర్ ఆరోపిస్తూ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. ఇటు ఎన్ఐఏ ద్వారా దర్యాప్తు చేపించాలంటూ కూడా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఒక లేఖను రాశారు. దర్యాప్తు చేపించాలి, దర్యాప్తు జరిపి వచ్చిన ఆరోపణలు నిజమా కాదా తెలుసుకుని శిక్షించాలంటూ కూడా వీకే సక్సేనా అరవింద్ కేజ్రీవాల్పై ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు వీకే సక్సేనాకు పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొంది. కొన్ని వివాదాల నేపథ్యంలో ఇద్దరి మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ఇద్దరు కూడా కలిసి పనిచేసేందుకు సరైన వాతావరణం లేకపోవడంతో ఇటు వీకే సక్సేనా కానీ అరవింద్ కేజ్రీవాల్ మధ్య కొంత వివాదం నడుస్తోంది. మరోవైపు ఇటు ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి కూడా వీకే సక్సేనానే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై కంప్లైంట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఇది నిషేధిత ఉగ్రవాద సంస్థ ఏదైతుందో 6 ఫర్ జస్టిస్ నుండి రాజకీయంగా నిధులు అందుకున్నారు అనేది ప్రధానంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం ఖలిస్తానీకి సంబంధించిన అనుకూల భావాలను ప్రోత్సహించడం కోసం ఖలిస్తానీ నుంచి $16 మిలియన్ యుఎస్ సంబంధించి $16 మిలియన్ ముడుపులు తీసుకున్నారు. దానికి సంబంధించి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి విచారణ చేయించాలంటూ కూడా కేంద్ర హోంశాఖ లేఖ రాయడంతో పాటు ఎన్ఐతో దర్యాప్తు జరిపించాలంటూ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఫిర్యాదు చేశారు. రాధిక, థ్యాంక్ యూ శివ. For more videos like this, subscribe Big TV channel.